తెలుసు అతను డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలిసి కూడా ఇంతలా క్రియేట్ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? ఆధార్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది శ్రీరాజ్ గారి నెంబర్ అండి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ 28 మార్చ్ ఇక్కడ ఉంది చూడండి రికార్డింగ్. ఇదే రికార్డ్ చేశాను. నిన్న డాడీకి మన డాక్టర్స్ ఫోన్ చేశారండి. ఖచ్చితంగా ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి సుకుమార్ గారు, జరిగింది యాక్సిడెంట్. అదైతే మటుకు అన్కండిషనల్ ఫ్యాక్ట్. ఏమంటే క్లియర్ గా చెప్పేస్తున్నాను కదా, 100% 100% ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాన్నగారికి ఫోన్ చేసి ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఆయన 100% ఇది డ్రంక్ అండ్ డ్రైవ్. ఇది అయితే స్టమక్ లో ఇదేదో ఉందంట, కానీ ఆ దెబ్బలు కూడా ఉన్నాయి కదా. ఎవడో కొడిగోడుకో పెద్ద దాగి వచ్చినట్టు ఉన్నాడు. ఇప్పుడు తాగేయడం లేదని మనకు 30 దాకా తెలీదు, లేదా ఆయన అంతకుముందే పడిపోయాడు చింతన దెబ్బలు ఉన్నాయనే విషయం మనకు 1వ తారీఖు ఏప్రిల్ 1, 2, 3 ఆ తారీఖుల దాకా తెలీదు. మరి ఆ రోజు హర్ష్ కుమార్ గారు అబ్బాయి తెలిసిందంటే హర్ష్ కుమార్ గారికి తెలియకుండా ఉందా? ఆ రోజు డాక్టర్లు అది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశాక, అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని కన్ఫర్మ్ చేశాక ఈ రోజు యాక్టింగ్ ఈ డ్రామాలు ఏంటి? మళ్ళీ ఈ డ్రామాలు మీరు చేస్తున్నది కాకుండా మీరు ఒక కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకునే నాయకుల్లో మాట్లాడుతూ మీరు గవర్నమెంట్ కి ఏంటి చేస్తున్నారు? మేమేమో ఈ వర్గాల్ని గవర్నమెంట్ కలపాలి, గవర్నమెంట్ కి ఎలాగైనా అనుసంధానం చేయాలి అని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉంటామా? మీరేమో ఎప్పటికప్పుడు సరిపడుతూ ఉంటారా? ఏం పద్ధతి అండి ఇది? రాజేష్ మాసన్ యాక్సిడెంట్ అన్నాడని చెప్పి మొత్తం క్రిస్టియన్ పాస్టర్లోను చర్చ్ గ్రూపుల్లోను రాజేష్ ద్రోహి, రాజేష్ క్రైస్తవ ద్రోహి అని ప్రచారం చేశారు. కానీ 28వ తారీఖునే హర్ష్ కుమార్ గారు అబ్బాయి కూడా అది యాక్సిడెంట్ అన్నాడు, హర్ష్ కుమార్ గారు కూడా యాక్సిడెంట్ అన్నారు. 28వ తారీఖున రాజేష్ కి ధైర్యం ఉంది కాబట్టి, నిజాన్ని చెప్పే ధైర్యం ఉంది కాబట్టి అవతల 1,00,000 మందిలో చెప్తాడు అంతే. అప్పబావ నాటకాలు ఆడటం, ఈ జనానికి హత్య అంటేనే జనం వెనకాల ఉంటారేమో, రాజకీయం చేసుకొచ్చేమో ఆలోచించడం ఉంటే నిజం మాట్లాడు, లేదా నోరు మూసుకుని ఊరుకో.